హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎపిక్ బైట్స్ విత్ మీ. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. మోర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే పాయసం ఎలా చేసుకోవాలో చూసుకుందాము. నేనైతే ఒక 600 ml పాలు తీసుకున్నాను, 1 కప్ సేమియా, 2 టేబుల్ స్పూన్స్ క్యాష్యూస్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 1 టీ స్పూన్ ఆర్ 1 టేబుల్ స్పూన్ కిస్మిస్, హాఫ్ టీ స్పూన్ ఇలాచి, 1 కప్ షుగర్. నేను ఒక పాన్ పెట్టుకొని దాంట్లోకి అయితే నెయ్యి వేసుకుంటున్నాను. ఈ నెయ్యితో పాటు క్యాష్యూస్. సో క్యాష్యూస్ ఫస్ట్ మనం వేపుకున్న తర్వాత కొంచెం లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత అప్పుడు కిస్మిస్ వేసుకున్నాము. ఇప్పుడు నేను కిస్మిస్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇవి సైడ్కి తీసేసుకుంటున్నాను. సో ఇదే నెయ్యిలోకి మనం ఇప్పుడు సేమియా యాడ్ చేసేసుకుందాము. 1 కప్ సేమియా తీసుకున్నాం కాబట్టి. సో ఇదే మనము కీర్ కూడా అనొచ్చు, ఎందుకంటే లైక్ మనం ఇది కొంచెం సన్న సేమియా తీసుకున్నాం కాబట్టి మనం ఎయిదర్ కీర్ అన్న అనొచ్చు, పాయసం అన్న అనొచ్చు. సో ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం వేపేసుకుందాము. ఇదైతే నేను ఒక మీడియం ఫ్లేమ్లో ఒక దగ్గర ఒక 1.5 minute వేయించాను. సో ఆలోపే మనకి లైక్ ఇట్లా గోల్డెన్ బ్రౌన్ షేడ్లోకి వస్తుంది. సో ఈ టైంలో ఏంటంటే మనకి ఫ్లేవర్ కూడా అరోమా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే మీరు ఆల్మోస్ట్ ఒక 600 ml దాకా పాలు వేసేసుకుంటున్నాను నేను. సో మీకు ఈ 600 ml కాకుండా మీకు ఇంకా లైక్ వాటరీ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే ఏదర్ మీరు పాలన్నా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే వాటర్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇది వేసుకొని కలుపుకుందాము. సో ఇప్పుడైతే ఇది ఒక 5 minutes బాయిల్ అవ్వని. బాయిల్ అయిన తర్వాత మనము అప్పుడు వాటర్ యాడ్ చేద్దాము. వాటర్తో పాటు షుగర్ కూడా యాడ్ చేద్దాం. సో ఇప్పుడైతే మనకి ఇలా బాయిల్ అవుతూ కనిపిస్తుంది కదా. సో ఈ స్టేజ్లో మనము ఒక 1/2 liter వాటర్ యాడ్ చేసుకున్నాము. సో నేనైతే ఎక్కువ లైక్ వాటరీ కన్సిస్టెన్సీతో ఇష్టపడతాను కాబట్టి నేను 1/2 liter వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇఫ్ నాట్ మీకు కొంచెం థిక్గా ఇష్టమైతే లైక్ మీరు వాటర్ ఏదో స్కిప్ చేయొచ్చు, లేదంటే ఇంకొంచెం లైక్ తక్కువ ఒక 250 ml వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనకి లైట్గా బబుల్స్ అనేది స్టార్ట్ అయింది కదా. సో ఈ స్టేజ్లో మనము షుగర్ యాడ్ చేసుకున్నాము. నేను 1 కప్ దాకా షుగర్ యాడ్ చేస్తున్నాను. మీకు ఎక్కువ షుగర్ కావాలనుకుంటే కూడా ఎక్కువ షుగర్ వేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే దీన్ని మంచిగా ఇట్లా షుగర్ డిజాల్వ్ అయ్యేదాకా దీన్ని కొంచెం సేపు ఉడకనిద్దాము. అయిపోయిన తర్వాత షుగర్ మొత్తం డిజాల్వ్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఇలాచీ పౌడర్, ఇంకా ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న క్యాష్యూస్ అండ్ కిస్మిస్ వేసేసుకుందాం. ఇప్పుడైతే మనకి మొత్తం ఇట్లా బాయిలింగ్ స్టేజ్లో ఉంది కదా. ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ యాడ్ చేసేసుకుందాము. సో ఇలాచీ పౌడర్ వేసేసుకొని మొత్తం ఇలా ఒకసారి కలిపేసుకోండి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాష్యూ ఇంకా కిస్మిస్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే. నాకైతే ఇలా లైక్ వాటరీ కన్సిస్టెన్సీలో ఇష్టం కాబట్టి ఇలా పెడుతున్నాను. మీకు ఇంకొంచెం థిక్గా కావాలంటే ఇంకొంచెం సేపు ఉంచారంటే వాటర్ మొత్తం కొంచెం ఎవాపరేట్ అయ్యి మీకు కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది అనమాట సేమియా. చూసారు కదా, ఎంతో సింపుల్గా అండ్ ఈజీగా క్విక్గా మీకు పాయసం అనేది చూపించాను. మీరు ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ ఆల్సో నెక్స్ట్ మీకు ఏ బ్లాగ్స్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఈ వీడియో కనుక నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎపిక్ బైట్స్ విత్ మీ. థ్యాంక్ యూ.